ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తన హయాంలో ఒక సువర్ణ యుగాన్ని అందించాడు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు, తర్వాత కూడా చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఒక సువర్ణ యుగాన్ని అందించగలిగారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తలబెట్టిన ప్రతి కార్యక్రమాన్ని, తన స్వప్నాన్ని ఇంకా గొప్పదిగా చేసే విధంగా మా పాలన సాగుతుంది. హైలైట్స్లోకి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లోకి మేము అధికారంలోకి వస్తే మా మేనిఫెస్టోలో మెన్షన్ చేసినది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లోకి మాత్రం నేను టచ్ చేస్తాను, క్లుప్తంగా వెళ్తాను. సుదీర్ఘంగా మీ అందరికీ కూడా ఈ కాపీలు కూడా పంచిపెట్టడం జరుగుతుంది. తర్వాత ఇక ఆ ఎజెండా గురించి, మేము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాము అన్న సంగతుల గురించి నా పబ్లిక్ స్పీచ్ల్లో నేను రిపీటెడ్గా చెప్తూనే వస్తున్నా. వీళ్ళెవరూ కూడా నిజంగా పేదవాడి గుండె చెప్పుడు ఎవరికీ తెలియదు ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు. కారణం ఏమిటి అనంటే, ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు గ్రామాలలో పేదవాడు ఎలా బతుకుతున్నాడు అన్న అవగాహన వీళ్ళకి లేదు. పూరి గుడిసెలో ఎలా బతుకుతున్నాడు అన్న అవగాహన వీళ్ళెవ్వరికీ కూడా లేదు. ఇవాళ నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడా తిరగనట్టుగా నేను తిరిగా. గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా, ఇవాళ ఏ రాజకీయ నాయకుడు వెళ్ళని ఊర్లకు నేను వెళ్ళానని, ఏ రాజకీయ నాయకుడు చూడని విధంగా పేదరికాన్ని నేను దగ్గర నుంచి చూశా. ఏ రాజకీయ నాయకుడు వెళ్ళని పూడి గుడిసెలకు నేను దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఉండి చూశాను వాళ్ళు ఎలా బతుకుతున్నారు అన్నది. ఇవాళ మేనిఫెస్టోలో మేము పెట్టిన ప్రతి పాయింట్ కూడా ఏదో ఏసీ రూముల్లో కూర్చొని వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారా, అంతకన్నా మెరుగైంది మనం చేయాలి అని చెప్పి రాసింది కాదు ఇది. ఇవాళ రాసింది నేను చూసినది. ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు, ఆ గ్రామాలలో ఆ పూడి గుడిసెలకు వెళ్ళినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఎవరు వినని విధంగా వారి సమస్యలు విన్నప్పుడు దాదాపుగా 700-800 గుడిసెలకు వెళ్ళా. దాదాపుగా ప్రతి గుడిసెలోనూ 20 నుంచి 40 నిమిషాలు ప్రతి ఇంట్లోనూ గడిపా. వాళ్ళ సమస్యలు నా సమస్యలుగా పరిగణించా. మదిలో ఆలోచనలు కదిలాయి. దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడు అన్నది కంటికి కనపడింది. అవతల వాడికి తినడానికి తిండి లేని పరిస్థితి నా కళ్ళ ఎదుట చూసిన దాంట్లో నుంచి, ఆ గుండెలో నుంచి వచ్చిన దృక్పథమే ఇవాళ ఈ మేనిఫెస్టోలో ఉన్నవి. ఇందులో చాలా వంటివి కూడా ప్రతి పేదవాడికి వాళ్ళ జీవితాలను మెరుగు ఎలా పరచాలి అన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చినవి. అమ్మఒడి అనే ఒక పథకాలు తీసుకొస్తున్నాం. దేశంలో ఎవరు కూడా ఇటువంటి ఆలోచనలు బహుశా ఎవరు చేసిండరు. ఒక్కసారి ఆ ఇళ్లకు వెళ్ళి చూస్తే ఆ ఇళ్లలో కనపడేది ఏమిటో తెలుసా? 100 రూపాయలు, 150 రూపాయలు సంపాదిస్తారు. 3వ రోజు అయిపోయేసరికి, 4వ రోజు వచ్చేసరికి తిండికి లేదు. తిండికి లేకపోతే 4వ రోజు మళ్ళీ పనులకు వెతుక్కోవాలి. పనులకు పోకపోతే తిండి లేని పరిస్థితి. 6 ఏళ్ల పిల్లాడు, 7 ఏళ్ల పిల్లాడు ఉంటాడు. ఆ 6 ఏళ్ల పిల్లాడు, 7 ఏళ్ల పిల్లాడిని కూడా పనులకు తీసుకొని పోతేనే కనీసం ఆ పిల్లాడి వల్ల ఒక 50 రూపాయలు సంపాదిస్తే, ఆ 200 రూపాయలన్న చేతికి వస్తే కనీసం 5 రోజులు తిండైనా దక్కుతుందన్న ఆశ. ఆ 5 రోజుల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే, మళ్ళీ 6వ రోజు పనులకు పోవాలి. పనులు దొరక్కపోతే పస్తు పండుకోవాలి. ఆ పరిస్థితిలో ఉంటున్న అక్క చెల్లెమ్మలను నా కళ్ళతో చూశా. ఆ పిల్లలను నేను చూశా. పరిస్థితిని వాళ్ళది మార్చాలన్న దృక్పథంతో అమ్మఒడి అనే ఒక పథకానికి శ్రీకారం చుడుతున్నాం. ఆ అమ్మఒడి అన్న పథకంతో ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు భరోసా వస్తుంది. ఆ నెల ఎలా గడపాలి అన్న భయం నుంచి బయటికి పడతారు. చదువుకుంటున్న ప్రతి పిల్లలను వాళ్ళ అక్క చెల్లెమ్మలు చేయవలసిందల్లా పిల్లలను బడులకు పంపించడమే. బడికి పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు ప్రతి పిల్లాడికి ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున, 2 పిల్లలకు 1000 రూపాయలు నెల అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లో వేస్తాం. ఎందుకో తెలుసా ఇది వేసేది? ఈ 1000 రూపాయలు అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లలో వేస్తే ఆ నెల ఎలా బతకాలి అని చెప్పి అక్క చెల్లెమ్మ భయపడవలసిన పని లేదు. ఆ 1000 రూపాయలతో అక్క చెల్లెమ్మ గడిపేయగలుగుతుంది. ఆ పిల్లలు స్కూళ్ళకు పోతారు. ఆ పిల్లలకు ఇచ్చేది నేనేమిటో తెలుసా? ఆ పిల్లలకు చదివిస్తా. ఆ పిల్లలను నేను ఇంజనీర్లుగా చేస్తాను. ఆ పిల్లలను నేను డాక్టర్లుగాను చేస్తాను. ఆ పిల్లలు నేను గొప్పగా కలెక్టర్లు వంటి పెద్ద పెద్ద చదువులు నేను చదివిస్తా. ఇవాళ చేస్తూ ఉన్నట్టుగా పార్షియల్ ఫీజు రీఎంబర్స్మెంట్ కాదు చేయబోయేది. ఇవాళ వీళ్ళు చేస్తూ ఉన్నట్టుగా ఫీజులేమో 50,000 రూపాయలు అడుగుతూ ఉంటే వీళ్ళు ఇచ్చేది 30,000 రూపాయల ఫీజులు కాదు. పూర్తి ఫీజులు కట్టి ఆ ప్రతి పిల్లాడికి మేము తోడుగా ఉండి ఆ పిల్లల్ని చదివిస్తాం. ఎందుకో తెలుసా చదివించేది? పేదరికం అన్నది పోవాలి అని అంటే ఆ పిల్లాడు చదవాలి.
చదివి రేపు పొద్దున ఆ పిల్లాడు ఇంజనీరింగ్ అయిన తర్వాత రేపు పొద్దున పెద్ద పెద్ద చదువులు చదివిన తర్వాత పేదరికంలో ఉండి ముసలి వయసుకు వచ్చిన ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లాడు తోడుగా ఉండాలి. అందుకనే దేశంలో ఎవరూ ఆలోచన చేయని విధంగా అమ్మఒడి అనే ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఇవాళ ఇదే దృక్పథంతో ప్రతి కార్యక్రమం మేము చేయబోయేది పెన్షన్లు ఇవాళ 200 రూపాయలు ఇస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెన్షన్ల పరిస్థితి ఎలా ఉండేది అని అంటే గ్రామాలకు పోతే గ్రామాలలో 200-300 మంది అవ్వాతాతలుంటే పెన్షన్లు అందేది కేవలం 10-15 మందికి. మిగిలిన వాళ్ళని గాలికి వదిలేస్తున్న పరిస్థితి. అది కూడా ఆ రోజుల్లో ముష్టేసినట్టు 70 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ పరిస్థితి నుంచి దివంగత నేత కనీసం ఒక పూట భోజనం పెట్టే పరిస్థితి లేకన్నా తీసుకొని పోయాడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు అనేది 200 రూపాయలు ఇవాళ ఇస్తూ ఉన్నది 700 రూపాయలు పెన్షన్కి తీసుకొని పోయి ప్రతి అవ్వ ప్రతి తాత తను బ్రతకడానికి పనులకు పోవాల్సిన అవసరం లేని పరిస్థితిలోకి తీసుకొని పోయే రెవల్యూషనరీ థింకింగ్తో కార్యక్రమంలో ఇది చేస్తున్నాం. ఇవాళ ఇంకొకటి కూడా చెప్పాలి. వ్యవసాయ రంగం గురించి రకరకాల దొంగ హామీలు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు తన మాటలన్నీ చెప్తూ ఉన్నాడు. ఇవాళ నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని తాను వ్యవసాయ రంగంలో 1,27,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తాను అని చెప్పి అబద్ధాలు చెప్తూ పోతున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక్క ప్రశ్న అడగదలుచుకున్నా. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు నీకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 9 ఏళ్లలో ఒక్కసారైనా కూడా నీకు ఎందుకు ఈ ఆలోచన రాలేదు వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేయడానికి అని చెప్పి? కారణం చంద్రబాబు నాయుడు గారు చేయలేరు కాబట్టి, ఎవరూ చేయలేరు కాబట్టి తను చేయలేరు. 1,27,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అబద్ధాలు ఆడతాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ నేను అడగదలుచుకున్నా. రాష్ట్ర బడ్జెట్ మొత్తం మనకు రావాల్సిన రాబడే బడ్జెట్లో 1,25,000 కోట్లు అయితే 1,27,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి దొంగ అబద్ధాలు ఎలా ఆడగలుగుతున్నావని. ఇదే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయంలో రైతులను తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు రుణాల మాఫీ కథ దేవుడెరుగు, వడ్డీ మాఫీ చేయమని చెప్పి అడిగినా కూడా కనీసం రైతుల ఘోష కూడా వినని వ్యక్తి ఇవాళ అబద్ధాలు ఆడుతున్నాడు. ఈ వ్యవసాయ రంగంలో సమూలంగా మేము మార్పులు తీసుకొస్తున్నాం. వ్యవసాయం అన్నది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతు ముఖాన చిరునవ్వును చూసే ఉద్దేశంతో ఎవరు ఆలోచన చేయని విధంగా వ్యవసాయ రంగంలోకి మార్పులు తీసుకొస్తున్నాం. వ్యవసాయ రంగంలో ఇవాళ మనకు ప్రధానంగా కనపడే సమస్య రైతులకు ఇవాళ గిట్టుబాటు ధర రావడం లేదు, రైతులకు ఇవాళ మద్దతు ధర రావడం లేదు. ఈ వ్యవస్థ నుంచి రైతులకు రక్షణ కల్పిస్తూ 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఒకటి పెట్టబోతున్నాం. దీంతో రైతన్నలకు గిట్టుబాటు ధర మీద మద్దతు ధర మీద రైతన్నకు రక్షణ వస్తుంది. అంతేకాదు ఇవాళ రైతన్న పరిస్థితి ఎలా ఉంది అని అంటే ప్రతి సంవత్సరం కరువు వస్తుంది లేదా వరద వస్తుంది. వరద వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటి అని అంటే అప్పటికప్పుడు ఏదో రాజకీయ నాయకుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, కాస్త ఇంత మాట్లాడతాడు, ఆ తర్వాత మళ్ళీ కథ మామూలే. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే నీలం తుఫానుకు సంబంధించిన క్రాప్ ఇన్సూరెన్సులు కూడా ఇవాళటికి కూడా రైతన్నలకు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితి నుంచి మార్పు చేస్తూ మేము మా ప్రభుత్వంలో 2,000 కోట్ల రూపాయలతో కెలామిటీ రిలీఫ్ ఫండ్ పెట్టబోతున్నాం. ఏ రైతైనా కూడా వరదలు వచ్చినా కరువు వచ్చినా కూడా, ఖరీఫ్లో వరదలు వచ్చినా, ఖరీఫ్లో ఏదైనా డ్రౌట్ సిచ్యువేషన్ వచ్చినా కూడా రబీ సీజన్కు వెళ్ళేసరికి ఆ మొత్తం కాంపన్సేషన్ ఆ రైతన్న చేతుల్లోకి రావాలి. ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో ఏదైనా సర్దుబాటు చేసుకునే ఆలోచన, సర్దుబాటు చేసుకునే పనులు ఏవైనా ఉంటే మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ రైతన్నకు వచ్చేసరికి మాత్రం డబ్బులు వాళ్ళ చేతుల్లో ఖచ్చితంగా సీజన్ మొదలయ్యేసరికి ఉండేట్టుగా చేయడం కోసం 2,000 కోట్ల రూపాయలతో కెలామిటీ రిలీఫ్ ఫండ్ కూడా మేము బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నాం. ఇదొక్కటే కాదు, ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఇవాళ గ్రామాలలో జరుగుతూ ఉన్నది ఏదైనా దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ రాజకీయ నాయకులు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి చూడలేదు కాబట్టి వీళ్ళకి కనీసం అవగాహన లేదు. ఇవాళ గ్రామాలకు వెళ్తే గ్రామాలలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేస్తున్న రైతుల్లో ఆ సాయిల్ టెస్టింగ్ చేయించడము, ఆ సాయిల్ ఎటువంటి సాయిలు, దాంట్లో ఎటువంటి పంటలు వేయాలి, ఎంత యూరియా వేయాలి, ఎంత ఫర్టిలైజర్ వేయాలి, క్వాలిటీ ఆఫ్ ది సీడ్ బాగుందా లేదా
అన్న నిర్ధారణ ఏదీ లేదు. ఏం జరుగుతూ ఉంది అని అంటే ఎవరో ఏదో చెప్తున్నారు, ఈ రకంగా వ్యవసాయం చేయాలి, ఈ రకంగా వ్యవసాయం అటువైపు ఉన్నవాడు చేస్తున్నాడు, ఇటువైపు ఉన్నవాడు చేస్తున్నాడు, కాబట్టి నేను కూడా ఇలానే చేయాలి అని రైతన్న వ్యవసాయం చేస్తున్న పరిస్థితి. దీని నుంచి పూర్తిగా మార్పులు చేయబోతున్నాం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి 2 జిల్లాలకు ఒక వ్యవసాయ కాలేజీని పెట్టబోతున్నాం. రాష్ట్రం మొత్తం 3 అగ్రికల్చరల్ యూనివర్సిటీసు, వెటర్నరీ యూనివర్సిటీసు స్థాపించబోతున్నాం. ఈ అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ యూనివర్సిటీస్ 3 ఉంటాయి. ప్రతి 2 జిల్లాలకు ఒక అగ్రికల్చర్ కాలేజ్ ఉంటుంది. ప్రతి మండలానికి 102 అన్న ఒక వాహనం, మొబైల్ వాహనం ఉంటుంది. ఆ 102 అన్న మొబైల్ వాహనం ఏ రైతన్న ఫోన్ చేసినా కూడా 20 నిమిషాల్లో ఆ రైతన్నకు అదే మండలంలో ఉన్న వ్యవసాయ మొబైల్ వాహనం వెళ్తుంది. వెళ్ళి అక్కడే సాయిల్ టెస్ట్ చేస్తుంది. ఏ పంట వేయాలి, ఎంత ఎరువులు వేయాలి, ఏ రకంగా చేయాలి వ్యవసాయం అనేది పూర్తిగా అవగాహన కూడా ఇస్తూ ఆ 102 వాహనం ఆ రైతన్నకు తోడుగా నిలబడుతుంది. అంతేకాదు, ఇవాళ ఇదే గ్రామాల్లో ఉన్న రైతన్నలకు ఇవాళ వెటర్నరీకి సంబంధించి పూర్తిగా ఏమాత్రం కూడా ఆ వెటర్నరీలో ఆ ఎనుములకు కానీ ఆ పశువులకు కానీ ఏదైనా ఇన్సిమినేషన్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా వ్యాధులు వచ్చినా కూడా దాన్ని రక్షించే కార్యక్రమం, దానికి ఎలా చేయాలి అన్న కార్యక్రమం తెలియక చాలా పశువులు ఇవాళ నష్టపోయే పరిస్థితుల్లో రైతన్నలు ఉన్నారు. దానికోసం 103 అన్న ఇంకొక వాహనం, మొబైల్ వాహనం పెట్టి ఆ రైతన్నకు తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరూ కూడా ఈ రకంగా వ్యవసాయం చేయలేదు. ప్రతి జిల్లాను ఒక వ్యవసాయ క్షేత్రంగా చేస్తాం. ఆ ప్రతి జిల్లాలోనూ వ్యవసాయ క్షేత్రంగా చేసిన ప్రతి జిల్లాలోనూ కోల్డ్ స్టోరేజ్ దగ్గర నుంచి స్టోరేజ్ స్పేస్లు పెంచుతాం. స్టోరేజ్ స్పేస్లు క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేయడమే కాకుండా అక్కడే గ్రేడింగు, ప్రాసెసింగు, ప్యాకేజింగు 3 వ్యవస్థలను అక్కడనే ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తాం. దానివల్ల రైతన్నలు తాను చేసిన ఉత్పత్తిని, ప్రోడక్ట్ను తాను గ్రేడింగ్ చేయగలుగుతాడు, ప్రాసెసింగ్ చేయగలుగుతాడు. అదే రకంగా ప్యాకేజింగ్ చేసి కూడా ఆ రైతన్నకు ఇంకా బెటర్ రెమ్యూనరేషన్ వస్తుంది, బెటర్ ధరలు వస్తాయి, కొత్త మార్కెట్కు తావు వస్తుంది. ఆ రైతన్నకి ఇవాళ అటువంటి పరిస్థితులు ఏవీ లేవు. ఇవన్నీ మేము క్రియేట్ చేయబోతున్నాం. చేయడమే కాకుండా దీనివల్ల అడిషనల్గా ప్రతి 2 జిల్లాలకు ఒక అగ్రికల్చర్ కాలేజ్ పెట్టడం, ఈ అగ్రి ప్రాసెసింగ్ జోన్స్ క్రియేట్ చేసి ప్యాకేజింగు, ప్రాసెసింగు, గ్రేడింగు, స్టోరేజ్ కెపాసిటీస్ క్రియేట్ చేయడం వల్ల చాలామంది గ్రామీణ యువకులకు ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా మెరుగవుతాయి. మెరుగు కావడమే కాదు, ఉద్యోగ అవకాశాలు ప్రతి రైతు కూడా తాను ఏం చేస్తున్నాడు అన్నది ఆ ప్రోడక్ట్ మీద తనకు పూర్తి అవగాహన కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంతవరకు ఎక్కడా కూడా జరగలే చేయబోయే కార్యక్రమాలు. అదే రకంగా మేము ఇంకా డాక్రా అక్క చెల్లెమ్మలకు కూడా ఇవాళ ఒక హామీ కూడా ఇస్తున్నాం. ఈ మేనిఫెస్టోలో అది కూడా హైలైట్ చేసాం. ఇవాళ దాదాపుగా 20,000 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను 1,27,000 కోట్లు రైతుల రుణాలు ప్లస్ ఈ డాక్రా అక్క చెల్లెమ్మలకు సంబంధించిన 20,000 కోట్ల రూపాయల డాక్రా రుణాలు అన్నీ కలిపి 1,50,000 కోట్ల రుణాలు నేను మాఫీ చేస్తాను అని నేను చెప్పను, ఎందుకంటే అది సాధ్యం కాదు. కానీ ఈ డాక్రా అక్క చెల్లెమ్మలకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలు మాత్రం ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను. ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాం. మాఫీ చేయడమే కాకుండా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా కూడా నిలబడతాం. ఇవాళ ఆ డాక్రా అక్క చెల్లెమ్మలు లోన్ తీసుకుంటున్న విధానం కూడా మారుస్తాం. ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే 10 మంది అక్క చెల్లెమ్మలు ఉంటారు, ఆ డాక్రా రుణాలు కట్టాలి. వాళ్ళంతా కూడా 20 నెలలు కట్టాలి. ఈ 20 నెలల్లో ఇన్స్టాల్మెంట్లు కట్టాలి. ఇన్స్టాల్మెంట్లు కట్టేసరికి ఎక్కడో ఒక చోట 10 మందిలో కనీసం ఒకరో ఇద్దరో ముగ్గురో ఏదో ఒక నెలలో వాళ్ళు కట్టకుండా పోతారు. కట్టకుండా వాళ్ళు పోయేసరికి ఆ రుణాల మీద వడ్డీ వేసే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితిని కూడా మారుస్తాం. అక్కా చెల్లెమ్మలకు ఆ 20 నెలలు లోన్ తీసుకున్న పీరియడ్లో మొత్తం 20 నెలలు ఒక పీరియడ్గానే భావించి ఆ 20 నెలల్లో వాళ్ళు లోన్ కడితే సరిపోతుంది. కడితే 0 వడ్డీకే, వడ్డీ లేని రుణాలు పూర్తిగా వాళ్ళకు వచ్చేట్టుగా అందుబాటులోకి కూడా తీసుకొస్తాం. ఇవాళ మేము చేయబోయే రెవల్యూషనరీ థింకింగ్లో పల్లెల్లోకి పాలన తీసుకొని పోవడం. ఇప్పుడు ఇవాళ మున్సిపాలిటీ వార్డు లేకపోయినా కూడా లేదా గ్రామాలు లేకపోయినా కూడా మనకు వినపడే ప్రశ్నలు ఏమిటంటే నాకు రేషన్ కార్డు లేదు, నాకు పెన్షన్ అందడం లేదు,
నాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు, నాకు ఇల్లు లేదు. ఇవాళ ఏ వార్డులోకి వెళ్ళినా కూడా ఇవే సమస్యలు వినిపిస్తాయి, ఏ గ్రామంలోకి వెళ్ళినా ఇవే సమస్యలు వినిపిస్తున్నాయి. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆధార్ అని ఒక పథకాన్ని పెట్టాడు కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళలో ఇది ఐటీ గీటీ ఏదో అన్నాడు, కానీ ఎందుకు ఇంత బేసిక్ సమస్యను వీళ్ళు అడ్రస్ చేయలేకపోయారో నాకైతే తెలియదు. నేను ఇవాళ నా 5వ సంతకం కింద మొట్టమొదటి రోజున పెట్టబోయే సంతకాల్లో 5వ సంతకం కింద ఇది కూడా పెట్టబోతున్నా. ఇది ఏం చేస్తుందనంటే ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ అక్కడే ఒక ఆఫీస్ తెరుస్తాం, పర్మనెంట్గా ఉంటుంది ఆఫీస్. అదే ఆఫీస్లో అక్కడే ఒక కంప్యూటర్ పెడతాం, అక్కడే ఒక ఐరిస్ మిషన్ పెడతాం, అక్కడే ప్రింటర్ పెడతాం, అక్కడే లామినేటింగ్ మిషన్ పెడతాం. అక్కడే అడిగిన వాడికి ఎవరికైనా కూడా 24 గంటల్లో ఏ కార్డు అయినా కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి సంతకం పెట్టబోతాం 5వది కింద. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఈ సిస్టంలోకి ఎవరికి ఏ కార్డు కావాలన్నా కూడా ఎవరి దగ్గరికి కూడా పోవాల్సిన పని లేదు, ఏ రాజకీయ నాయకుడు చుట్టూ తిరగవలసిన పని లేదు, ఎక్కడి దగ్గరికి ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏమేమో చేయవలసిన పని లేదు. అదే ఆ గ్రామంలో పర్మనెంట్గా ఆఫీస్ ఉంటుంది. ఏ కార్డు కావాలన్నా కూడా 24 గంటల్లో అందుబాటులోకి చేస్తాం. ఆ ఆఫీస్లో మేము పెట్టబోయే స్టాఫ్ అదే వార్డుకు సంబంధించి అదే గ్రామానికి చెందిన 10 మంది అక్క చెల్లెమ్మలను, చదువుకున్న వాళ్ళను, మ్యాక్సిమం చదివిన వాళ్ళను, ఆ 10 మందిని అక్క చెల్లెమ్మలను ఆ గ్రామంలోనే కులాల పరంగా ఒక్కొక్కరికి కులాల పరంగా మ్యాక్సిమం చదివిన వాళ్ళని అందరినీ కూడా ఆ 10 మందిని తీసుకొని వచ్చి అదే ఆఫీస్లో స్టాఫ్గా పెడతాం. దానివల్ల ఏం జరుగుతుందనంటే సోషల్ ఆడిట్ కూడా జరుగుతుంది. అంటే ఎవరైనా కూడా దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే, పెన్షన్ రాని వాళ్ళు కానీ, పెన్షన్ అందని వాళ్ళు కానీ, ఇల్లు అందని వాళ్ళు కానీ, ఇల్లు దొరకని వాళ్ళు కానీ, కార్డు లేని వాళ్ళు కానీ, ఎవరైనా కూడా వాళ్ళందరికీ కూడా ఈ 10 మంది అదే గ్రామానికి చెందిన వాళ్ళే కాబట్టి తోడుగా ఉంటారు. వాళ్ళు చేయవలసిందల్లా రావడం, అప్లికేషన్ పెట్టడం, 24 గంటల్లో అది అందుబాటులోకి వచ్చేట్టుగా చేస్తాం. ఆ 10 మందికి అదే గ్రామానికి చెందిన వాళ్ళనే అదే ఆఫీస్లో పెడతాం. ఇది ఆడ పోలీసుల కింద వీళ్ళందరినీ పోలీసింగ్ జాబ్ కింద కూడా పెడతాం. వీళ్ళందరూ కూడా గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా మానిటర్ చేయడమే కాకుండా వీళ్ళు చేసే పని ఇది కూడా చేస్తారు. అదే కాకుండా వీళ్ళే ఇదే ఆఫీస్ నుంచి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇదే ఆఫీస్ నుంచి వాళ్ళు పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ని కూడా మానిటర్ చేస్తూ ఇంప్రూవ్ చేస్తారు. ఇదే ఆఫీస్ నుంచే ఈ సోషల్ ఆడిట్ వాళ్ళే ఆడ పోలీసులే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ను కూడా సూపర్వైజ్ చేస్తారు, స్కూల్స్ను సూపర్వైజ్ చేస్తారు. ప్రతి గ్రామంలోనూ వ్యవస్థలు బాగున్నాయా లేదా అనేది కూడా పోలీసింగ్ కూడా ఈ సోషల్ ఆడిట్ వల్ల జరుగుతుంది. దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద సిస్టమ్. గ్రామాలలో విమెన్కు ఎంపవర్ చేస్తాం. దీని ఒక్కదాని వల్లనే దాదాపుగా ప్రతి గ్రామానికి 10 మంది ఆడవాళ్ళను, అంటే దాదాపుగా 294 నియోజకవర్గాలు ఉంటే దాంట్లో 20,000 పంచాయతీలు మనకుంటే ఆ ఒక్క దీని వల్లనే దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తాం ఈ ఒక్క దాని వల్ల. ఇవాళ ఇళ్ళకు సంబంధించి కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా, ఏ వార్డుకు వెళ్ళినా కూడా ఇల్లు లేదన్న సమస్య వినిపిస్తూ ఉంది. ఈ ఇళ్ళకు సంబంధించి ఇవాళ మా మేనిఫెస్టోలో కూడా ఇవాళ హామీ ఇచ్చాం. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కన్నా ముందు పరిస్థితి ఎలా ఉండేది అని అంటే అసెంబ్లీ నియోజకవర్గానికి మొత్తానికి 500 ఇళ్ళు ఇచ్చేవాళ్ళు. అంటే ప్రతి పంచాయతీకి కేవలం 100 పంచాయతీలు ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో. 500 ఇళ్ళు ఇస్తే ఒక్కొక్క పంచాయతీకి 500 ఇళ్ళు మాత్రమే లభ్యత ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు సాచ్యురేషన్ మోడ్లోకి తీసుకొని పోయి ఇల్లు లేని ప్రతి పేదకు తోడుగా ఉండే ఆలోచన చేశాడు. ఆ దివంగత నేత దేశం మొత్తం 47 లక్షలు ఇల్లులు 5 సంవత్సరాల్లో కడితే, ఆ 5 సంవత్సరాల్లో తాను పాలించిన 5 సంవత్సరాల్లో దేశం మొత్తం 47 లక్షల ఇల్లు కడితే ఆ 5 సంవత్సరాల్లో ఆ దివంగత నేత 48 లక్షల ఇల్లులు కట్టి చేసి చూపించాడు. ఇవాళ అదే దివంగత నేతను స్ఫూర్తిగా తీసుకుంటూ మా హయాంలో మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 10 లక్షల ఇల్లుల కింద 5 సంవత్సరాలలో 50 లక్షల ఇల్లులు కట్టి, ఏ గ్రామానికి వెళ్ళి ఇల్లు లేని వాడు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకుండా
ప్రతి నిరుపేదకు ఇల్లు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. ఇవాళ ఇంకొక గొప్ప రాడికల్ చేంజ్ చేయబోయేది ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకం. ఆరోగ్యశ్రీ పథకం ఆ దివంగత నేత కలలుగన్నాడు. ఈ ఆరోగ్యశ్రీ పథకం అన్నది ప్రతి పేదవాడికి ఒక చెక్ లాంటిది. ఏ పేదవాడికి వైద్యం కోసం అప్పుల పాలు కావాల్సిన అవసరం లేని విధంగా రూపొందించిన పథకం. ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా పెద్ద హాస్పిటల్కు వెళ్ళి ధైర్యంగా ఆపరేషన్ చేయించుకొని రాగలిగే ధైర్యాన్ని ఇచ్చేది. అంటే ప్రతి పేదవాడికి 2 లక్షలు 3 లక్షల రూపాయలు చెక్కు తన జోబీలో ఉన్నట్టే. ఇవాళ ఆ వ్యవస్థ దిగజారిపోయింది. కారణం ఇదే ఆరోగ్యశ్రీ పథకంలో ఇవాళ వీళ్ళు ఆడుకుంటున్నారు. ఇదే ఆరోగ్యశ్రీ పథకం నుంచి దాదాపుగా 133 రోగాలను తొలగించిన పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో చూస్తున్నాం. అంతేకాదు ఇవాళ ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం కోసం ఏదైనా పేదవాడు హాస్పిటల్ లేకపోతే, కార్పొరేట్ హాస్పిటల్ లేకపోతే ఇంతకు ముందు చూసినట్టుగా చూడడం లేదు డాక్టర్లు ఆ కార్పొరేట్ హాస్పిటళ్ళు. కారణం కార్పొరేట్ హాస్పిటళ్లకు ఇవాళ టయానికి గవర్నమెంట్ డబ్బు ఇవ్వడం లేదు కాబట్టి ట్రీట్మెంట్లో తేడా వస్తూ ఉంది. ఇటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని 108 ఇవాళ సరిగ్గా పనిచేయడం లేదు, 104 కూడా ఇవాళ సరిగ్గా పనిచేయడం లేదు. ఇవన్నీ కూడా మెరుగుపరిచే పరిస్థితిలోకి తీసుకొని పోతాం. ఇంకొకటి బిగ్గెస్ట్ చేంజ్ ఆరోగ్యశ్రీలో మేము తీసుకొచ్చేది ఏంటంటే, ఈ చేంజెస్ అన్నీ ఒకవైపున చేస్తూ బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే, ఇవాళ ఆరోగ్యశ్రీలో వైద్యం కాలిరిగి ఏదైనా పేదవాడు హాస్పిటల్ లేకపోతే వైద్యం అందిన తర్వాత ఆ పేదవాడు కనీసం డాక్టర్ల సలహా మేరకు కనీసం 2 నెలల్లో 3 నెలల్లో ఆ పేదవాడు పని చేయలేని పరిస్థితి ఉంటుంది. అది కూడా ఆ పని చేయలేని పరిస్థితిలో ఉన్న టైం ఫ్రేమ్ 2 నెలల్లో 3 నెలల్లో డాక్టర్లు ఏదైతే చెప్పారో పనులు చేయకూడదని చెప్పారో ఆ 2 నెలలకు 3 నెలలకు కూడా ఆ పేదవాడు బతకడానికి ప్రతి నెల 3,000 రూపాయలు చొప్పున ఆ పేదవాడికి అందించి వైద్యం అయ్యేదాకా కూడా ఆ పేదవాడికి తోడుగా నిలబడే చేంజ్ ఆరోగ్యశ్రీలో తీసుకొస్తున్నాం. ఇదొకటే కాదు, హైదరాబాద్ నగరాన్ని తీసేసిన తర్వాత అందరికన్నా ఎక్కువగా నష్టపోయే పరిస్థితి ఎక్కడొస్తుంది అంటే హెల్త్ మీద నష్టపోతాం. ఎడ్యుకేషన్ అన్నది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ అయితే, రెవెన్యూస్ అన్నది అన్నిటికన్నా పెద్ద పార్ట్ ఆఫ్ ది స్టోరీ అయితే, 3వ రంగం నష్టపోయేది ఏదైనా ఉంది అని అంటే అది వైద్యం. కారణం ఇవాళ గ్రామాలలో ఏ ఒక్కరికి కార్డియాక్ ఆపరేషన్ చేయించాలన్నా, న్యూరో ఆపరేషన్ చేయించాలన్నా, ఇంకా ఏదైనా పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ వచ్చినా కూడా ఎవరైనా కూడా ఇవాళ చూసేది హైదరాబాదే. కారణం అక్కడ ఫెసిలిటీస్ లేవు, ఫెసిలిటీస్ ఉన్న డాక్టర్స్ లేరు. ఈ పరిస్థితిని మార్చిపోతున్నాం. ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడమే కాకుండా ఇంకొకటి కూడా చేయబోతున్నాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనం కట్టినా అక్కడ డాక్టర్లు ఉండరు. ఇది నా కళ్ళతోనే నేను స్విమ్స్లో చూసా. కారణం ఏ కార్డియాక్ స్పెషలిస్ట్ అయినా కూడా మనం బాంబేలో ఉండడానికి కన్విన్స్ చేయొచ్చు, ఢిల్లీలో ఉండడానికి కన్విన్స్ చేయొచ్చు, హైదరాబాద్లో ఉండడానికి కన్విన్స్ చేయొచ్చు, బెంగళూరులో ఉండడానికి కూడా కన్విన్స్ చేయొచ్చు. కానీ ఏ కార్డియాక్ స్పెషలిస్ట్ని కూడా వీఆర్ అనేబుల్ టు కన్విన్స్ దెమ్ టు స్టే ఇన్ ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్ ఆర్ ఈవెన్ తిరుపతి. ఈ వ్యవస్థను మార్చాలి. గొప్ప రాజధాని హైదరాబాద్ మించిన రాజధానిని కట్టడమే కాకుండా ఇంకొకటి కూడా చేస్తాం. ఈ 13 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో అటువంటివే ఫ్యాకల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఈ ఫ్యాకల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మహానగరంలో నిర్మిస్తాం. హెల్త్ సిటీ కింద దాదాపుగా 20 ఫ్యాకల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తీసుకొచ్చి అక్కడ ప్రతి హాస్పిటల్లో దాదాపుగా ఒక్కొక్క ఫ్యాకల్టీలో దాదాపుగా 50-60 మంది డాక్టర్లు అక్కడ పనిచేసే పరిస్థితి వస్తుంది. ఆ డాక్టర్లను, ఆ హాస్పిటల్స్ను ఈ జిల్లాల్లో ఉన్న ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విత్ మెడికల్ కాలేజెస్ ఇవన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ కలుపుతూ ఒక యూనివర్సిటీ పద్ధతిలోకి తీసుకొచ్చి ప్రతి డాక్టర్ రొటేషన్ పద్ధతిలో ప్రతి ఫ్యాకల్టీ నుంచి డిస్ట్రిక్ట్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉండేట్టుగా ప్రతి జిల్లాలోనూ వైద్యం అందేట్టుగా ప్రతి పేదవాడికి భరోసా ఇచ్చే చేంజ్ చేయబోతున్నాం. ఇది చాలా అవసరం కూడా కొత్త రాష్ట్రానికి. ఇది చేయబోతున్నాం. ఇవాళ ఇంకొకటి కూడా చెప్పాలి. ఇవాళ ఒక్కసారి సిటీలలో ఉన్న వాళ్ళకి కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. గ్రామాలకు వెళ్తే గ్రామాలలో అయితే 6 గంటల కరెంటు కట్టు, 8 గంటల కరెంటు కట్టు రోజు చూస్తూనే ఉన్నాం. ఇవాళ
మేము హామీ ఇవ్వబోయేది ఏంటంటే 2014 2019 సంవత్సరానికి వచ్చేసరికి కరెంటు కట్ లేని రాష్ట్రం చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. వ్యవసాయానికి కూడా ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, పేరుకేమో 7 గంటలు కరెంట్ అంటారు, పగటిపూట కాసేపు అంటారు, రాత్రి పొద్దుపోయిన తర్వాత కాసేపు. ఆ కాసేపట్లో కూడా ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు కరెంట్ ఉండదో అని బిక్కుమని రైతన్న వ్యవసాయం చేయవలసిందే. రైతన్న అర్ధరాత్రి తర్వాత పొలాలకు వెళ్ళినప్పుడు స్టార్టర్ బటన్ ఆన్ చేస్తే ఏ తేలు కుట్టడమో పాము కుట్టడమో రోజు చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ కూడా మార్చబోతున్నాం. రైతన్నకు 7 గంటల పాటు కరెంటు పగటి పూటే ఇచ్చే కార్యక్రమం హామీ ఇస్తూ మేనిఫెస్టోలో కూడా పెట్టబోతున్నాం. ఇంకొకటి, ఇదే కరెంటు రంగంలో ఇంకొకటి కూడా చేంజ్ ఏంటంటే, ఇవాళ ఒక్కసారి ఎస్సీ కాలనీస్కు పేదవాడు నివసిస్తున్న పూడి గుడిసెలకు ఒక్కసారి వెళ్తే ఇవాళ కనపడేది ఏమిటో తెలుసా? కరెంటు బిల్లు వస్తుంది. కరెంటు బిల్లు ఎంత వస్తుందో పేదవాడికి తెలియదు. కారణం, కరెంటు బిల్లు ఎంతో తెలియదు, సర్ఛార్జ్ ఎంత ఉందో తెలియదు. ఆ బిల్లులు విపరీతంగా చూస్తే షాక్ కొట్టే బిల్లులు. ఒక్కొక్క పేదవాడికి 500, 600 రూపాయలు ఇవాళ బిల్లులు వేస్తూ ఉన్నారు. అది డబ్బులు ఎలా కట్టాలో అర్థం కాక కరెంటు మీటర్లు డిస్కనెక్ట్ అయిన పరిస్థితి. కరెంటు మీటర్లు డిస్కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఆ బతకలేని పరిస్థితి. దొంగ కరెంటు తీసుకొని తాను బతుకుతున్న పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ మార్చి ప్రతి పేదవాడికి తన ఇంట్లో 2 బల్బులు, 2 ఫ్యాన్లు, 3 బల్బులు, 1 టీవీ, చూడడానికి అవసరమయ్యే 150 యూనిట్లు ప్రతి పేదవాడికి 100 రూపాయలు కడితే చాలా అందుబాటులోకి వచ్చే పరిస్థితి తీసుకొని వస్తాం. దీనివల్ల ఏమవుతుందనంటే, ప్రతి పేదవాడు తాను భయపడకుండా ఆ 100 రూపాయలు కట్టి ఇంట్లో కరెంటు మీటర్ పెట్టుకొని కరెంటు మీటర్ డిస్కనెక్ట్ కాకుండా తను ధైర్యంగా ఇవాళ నేను కరెంటు బిల్లు కడుతూ భయపడకుండా నేను టీవీ చూస్తున్నాను అన్న భరోసా పేదవాడికి ఇస్తున్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉందనంటే, ఆ పేదవాడికి విపరీతమైన బాధలు బాదుతున్నారు. డబ్బులు కట్టలేని పరిస్థితి. ఆ పేదవాడు దొంగ కరెంటు తీసుకుంటా ఉన్న పరిస్థితి. ఇక్కడ నష్టం వస్తూ ఉంది. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్లో ఆ మేరకు నష్టం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితిని మార్చబోతాం. ఇంకొకటి బిగ్గెస్ట్ కార్యక్రమం మా ప్రభుత్వంలో మేము చేయబోయేది, బెల్ట్ షాపులు అన్నది గ్రామాల్లో లేకుండా చేయడం. ఇవాళ చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఆ పిల్లాడు చదివేటప్పుడు భవిష్యత్తు చూపాల. ఆ పిల్లాడి జీవితం గురించి, భవిష్యత్తు గురించి నాయకుడు అనేవాడు ఆలోచన చేయాలి. ఆదాయం పెంచుకునేదానికి ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాప్ పెట్టి వాళ్ళను తాగేట్టుగా చేసి ఆ పిల్లల చదువును చెడగొట్టి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పెడుతున్న వ్యవస్థ ఇవాళ. ఇది మార్చబోతున్నాం. ప్రతి గ్రామంలోనూ 10 మంది ఆడ పోలీసులను ఎవరినైతే మేము రిక్రూట్ చేస్తున్నామో అదే గ్రామానికి చెందిన వాళ్ళ ద్వారా ఏ గ్రామంలో కూడా బెల్ట్ షాప్ అనేది లేకుండా చేయబోతున్నాం. మద్యం అనేది నియోజకవర్గానికి మొత్తానికి కలిపి ఒకే ఒక్క షాపులో అందుబాటులో ఉంటుంది. అది కాక 3 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్లో మాత్రమే మందు ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి ఎవరైనా తాగాలంటే రేట్లు సూపర్ షాక్ కొట్టే విధంగా రేట్లు ఉంటాయి. ఒకవేళ ఎవరైనా బాగలేకపోతే, ఎవరికైనా ఆరోగ్యం చెడిపోతే స్ట్రైట్గా అటు నుంచి అంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళొచ్చు. కానీ పేదవాడికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ తన ఆరోగ్యంతో చెలగాటమాడే పరిస్థితి రానివ్వము. ఇవాళ కనీసం ఒక పూట భోజనం తింటూ కనీసం బతుకుతున్నారు. ఆ అవ్వాతాతలను ఒక్కసారి చూస్తే గుండె పగిలిపోతుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక ఓల్డేజ్ హోము, ఒక ఆర్ఫనేజ్, ఓల్డేజ్ కమ్ ఆర్ఫనేజ్ హోమ్ పెడతాం. ఇది ఆ తర్వాత రోజుల్లో ప్రతి మండలానికి కూడా తీసుకొని పోతాం. ప్రతి మండలంలో ఒక ఓల్డేజ్ హోము, ఒక ఆర్ఫనేజ్ హోము ఖచ్చితంగా కట్టి ఆ అవ్వాతాతలకు, ఎవరు లేని ఆ పిల్లలకు తోడుగా ఉంటాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, పెన్షన్ అనేది ఇవాళ 65 సంవత్సరాలు అని చెప్పి రూల్ పెట్టారు. పేదవాడికి సోషల్ సెక్యూరిటీ కింద పెన్షన్ ఇచ్చే వయసు ఈ 65 సంవత్సరాల వయసు పెట్టడం వల్ల పరిస్థితి మెరుగు కావడం లేదు. 60 ఏళ్ళకి తీసుకొస్తాం. 60 ఏళ్ళకే ఈ అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఇంకా ఎంప్లాయీస్కి సంబంధించి కూడా ఆ శాఖను కూడా అడ్రస్ చేస్తూ, దానికన్నా ముందు మధ్యతరగతికి సంబంధించి ఇబ్బందుల్లో ఉన్న
కామన్గా వినపడే ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ సిలిండర్ల రేటు విపరీతంగా ఉంటా ఉంది అని చెప్పి చాలా కామన్గా వినపడతా ఉంది. ఈ సమస్యను మేము అధిగమిస్తూ గతంలో ఆ దివంగత నేత బ్రతుకున్నప్పుడు కూడా ప్రతి సిలిండర్కు 50 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాడు. మేము ఇవాళ అదే హామీని 100 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ప్రతి అక్కకు చెల్లెమ్మకు తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేస్తాం. ఇవాళ మిగిలిన టాపిక్లకు వెళ్ళే ముందు ఉద్యోగస్తుల గురించి, ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి చాలా లోతైన అధ్యయనం కూడా చేశాం. ప్రభుత్వ ఉద్యోగులను మన మనుషుల కింద మనం భావించాలి, మన కుటుంబ సభ్యుల కింద భావించాలి. కారణం ఏ డెలివరీ మెకానిజం అయినా కూడా సాఫీగా ప్రతి పేదవాడికి అందాలంటే మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల్లో ముఖాన చిరునవ్వు కనపడాలి. వాళ్ళ ముఖాన ఎప్పుడైతే చిరునవ్వు కనిపిస్తుందో వాళ్ళు ఈ ముఖ్యమంత్రి నా ముఖ్యమంత్రి అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే ప్రతి పేదవాడికి వాళ్ళు మంచి చేయడానికి 4 అడుగులు ముందుకేస్తారు. అందుకే ఆ ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి తోడుగా నిలవాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళు అడుగుతా ఉన్న పిఆర్సీ గురించి, పే రివిజన్ కమిషన్ గురించి కొన్ని ప్రస్తావనలు చేశారు. ఒకటి చెప్తున్నా ప్రతి ఉద్యోగస్తునికి, పిఆర్సీ చంద్రబాబు గారి రెజ్యూమ్లో మ్యాక్సిమం ఎంత వచ్చిందంటే 16%. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పిఆర్సీ ఎంత వచ్చిందంటే 39%, 39%. ఇవాళ ప్రతి ఎంప్లాయీకి నేను చెప్తున్నా, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గర్వపడే విధంగానే ఉంటుంది ఆ పిఆర్సీ కమిషన్లో మీకు ఇచ్చే సపోర్ట్ అని చెప్పి నేను చెప్తున్నా. అంతేకాదు, ఇవాళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా బాధపడుతున్న పరిస్థితి. జీతాలు తక్కువ, రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ రాని పరిస్థితి, పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, అవస్థలు పడతా ఉన్న పరిస్థితి. వీటినన్నింటినీ కూడా మారుస్తాం. ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీకి హామీ ఇస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిటీ వేస్తాం. అర్హత ఉండి ఉన్న ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీని కూడా రెగ్యులరైజ్ చేస్తాం. ఇది వాళ్ళందరి ముఖాన చిరునవ్వులు చూడడానికి చేస్తున్నాం. ఇంకా మిగిలినటివన్నీ చిన్న చిన్నవే ఉన్నాయి. హౌసింగ్ అన్నది ప్రతి ఎంప్లాయీకి కూడా ఒక రైట్ కింద ఇవ్వాలి. గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి మనం ఇల్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము అని అంటే రాష్ట్రమంతా తలదించుకోవాల్సిన అవసరం. దీన్ని మారుస్తాం. ప్రతి ఉద్యోగస్తునికి ఖచ్చితంగా ఇల్లు వచ్చేట్టుగా చేస్తాం. క్లాస్ 4 ఎంప్లాయీస్ను కూడా ఇల్లు వచ్చేట్టుగా ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. అంతేకాదు, వీళ్ళు ఎప్పటి నుంచో ఒకటి అడుగుతున్నారు, హెల్త్ పాలసీని తీసుకొచ్చేటప్పుడు మాకు కూడా ఆరోగ్యశ్రీ పథకం మాదిరిగా క్యాష్లెస్ పాలసీ తీసుకురండి సార్ అని చెప్పి ఆ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. క్యాష్లెస్ హెల్త్ పాలసీ ఖచ్చితంగా తీసుకొచ్చి వాళ్ళకు తోడుగా కూడా నిలబడతాం. అదేవిధంగా సమ్మకాలంలో 2 మాసాలు పాటు అనుకుంటా, కరెక్ట్గా నాకు 47 రోజులు అనుకుంటా, సమ్మకాలం ఏదైతే ఉంటుందో సమ్మకాలంలో ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరైతే స్ట్రైక్ చేశారో వాళ్ళందరికీ కూడా ఆ సమ్మెకాలంలో పోయిన జీతాన్ని ఖచ్చితంగా వాళ్లకు ఇప్పించే కార్యక్రమం కూడా చేస్తాం. ఇవన్నీ వాళ్ళు కామన్గా అడుగుతూ ఉన్నవి కాబట్టి అన్నీ కూడా అడ్రస్ చేస్తున్నాం. అయితే ఒక్కటి చెప్తున్నా, చదువుకున్న ప్రతి పిల్లాడికి, చదువు అయిపోయి ఉద్యోగం కోసం చూస్తున్న ప్రతి పిల్లాడికి నేను ఒక్కటైతే హామీ ఇస్తున్నా. గత 4 సంవత్సరాలుగా నన్ను చూశారు. ఇల్లు ఇడిచిపెట్టా, రాత్రనక పగలనక కష్టపడ్డా, ఎండనక వాననక తిరిగా. నేను ఎలా కష్టపడతాను, ఎలా పనిచేస్తాను అని చెప్పి రాష్ట్రం మొత్తం చూసింది. ప్రతి పిల్లాడికి నేను ఇవాళ హామీ ఇస్తున్నా, నా సొంత తమ్ముడి కోసం నేను ఏ విధంగా అయితే ఉద్యోగం కోసం వెతుకుతానో అదే కష్టం చదువు అయిపోయిన ప్రతి యంగ్స్టర్ కోసం, ప్రతి పిల్లాడి కోసం అదే కష్టం పెడతా. రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా ప్రతి పిల్లాడికి ఉద్యోగాలలో నేను తోడుగా ఉండి చూపిస్తా. కారణం, చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను నెక్స్ట్ జనరేషన్. చంద్రబాబు నాయుడు గారి వయసు 65 అయితే నేను ఆయన కన్నా 25 ఏళ్ళు చిన్నోడిని. చంద్రబాబు నాయుడు తర్వాత తరం నుంచి వచ్చినోడిని. చంద్రబాబు నాయుడు గారు చూడని దేశాలు నేను చూశా. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చెయ్యని విధంగా నేను ఆలోచన చేయగలిగిన సత్తా నాకుంది. చంద్రబాబు నాయుడు గారి కన్నా గొప్ప పరిపాలన ఇస్తాను. గొప్పగా అబద్ధాలు ఆడకుండా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తాను. ఈ ఉద్యోగాల కల్పన అన్నది చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా అన్ని చేస్తా ఇన్ని చేస్తా అనేది అలా జరగదు.
ఉద్యోగాలు అన్నది కల్పించాలంటే దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. అది చెయ్యాలి అని అంటే మొట్టమొదటి రోజు నుంచి ప్లానింగ్ అన్నది ఉండాలి. ఎలా చేస్తాం అన్న ఒక అవగాహన అనేది ఉండాలి. నిజంగా ఈ సబ్జెక్టు ఎంత గొప్ప సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ మీద హైదరాబాద్ కన్నా మించిన గొప్ప నగరాన్ని ఎలా తీర్చిదిద్దాలి అన్న ఆ అంశం మీద ప్రతి జిల్లాలోనూ జిల్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపిని ఎలా పెంచాలి, ప్రతి జిల్లాలోనూ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు ఎలా మెరుగుపరచాలి అన్న దాని మీద యాక్సెంచర్ అని ఒక మల్టీనేషనల్ కంపెనీని కూడా ఈ మధ్యకాలంలో అపాయింట్ చేసినాం. వాళ్ళతో దాదాపుగా 2-3 సిట్టింగులు కూడా నాతో అయ్యాయి. 3-4 ఈ 2-3 సిట్టింగులలో ఈ ఎలా చేయగలిగితే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా రకరకాల సలహాలు ఇచ్చారు. ఎందుకు ఇటువంటి యాక్సెంచర్ వంటి మల్టీనేషనల్ కంపెనీస్ను ఎందుకు మనకు సలహాలు ఇవ్వడం కోసం అని చెప్పి ఎందుకు వాళ్ళని తీసుకొచ్చామంటే దానికి కారణం ఉంది. కారణం ఏమిటి అని అంటే ఇవాళ ఒక పెద్ద ఛాలెంజ్. కారణం హైదరాబాద్ అనే మహానగరాన్ని లేకుండా చేస్తున్నారు. దానివల్ల వచ్చే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమిటి అని అంటే హైదరాబాద్ అన్నది ఇవాళ 75% ఆఫ్ వ్యాట్ సేల్స్ ట్యాక్స్ హైదరాబాద్ నుంచే వస్తుంది. రాష్ట్ర బడ్జెట్లో 60% కమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచే వస్తుంది. హైదరాబాద్ ఈజ్ సపోజ్ టు బి అన్ ఇంజిన్ ఆఫ్ గ్రోత్. ఇటువంటి ఇంజిన్ ఆఫ్ గ్రోత్ను ఒక్కసారి తీసేస్తే నెక్స్ట్ ఈ హైదరాబాద్ లేని ఆ రాష్ట్రానికి నిజంగా ఒక ఇంజిన్ ఆఫ్ గ్రోత్ తీసేస్తే నెక్స్ట్ 3-4 ఇయర్స్, నెక్స్ట్ 4-5 ఇయర్స్, నెక్స్ట్ 10 ఇయర్స్ నిజంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని నడపవలసిన అంశం. ప్రతి ఎరీనాలోనూ ప్రతి సెక్టర్లోనూ కాన్సన్ట్రేట్ చేయదగ్గ అవసరం ఉన్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాదును మించిన మహానగరాన్ని కడతాం. ఇది నిజంగానే కడతాం. ఎందుకు కడతామనంటే ఎవడో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తేనే కడతామన్నది కాదు. ఏ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా కూడా కడతాం. ఎలా కడతామన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచనల నుంచి కడతాం. కారణం ఇవాళ నేను ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ నుంచి ఆపర్చునిటీ వస్తుంది. ఛాలెంజ్ ఇవాళ హైదరాబాద్ లేకపోవడం, ఆపర్చునిటీ అన్నది అక్కడే ఆపర్చునిటీ కూడా వస్తుంది. కారణం ఇవాళ బెంగళూరు నగరాన్ని నాకు బాగా గుర్తుంది. 20 సంవత్సరాల కింద బెంగళూరు నగరానికి పోవాలంటే అందరం ఆనందపడేవాళ్ళం. కారణం అదొక గార్డెన్ సిటీ కింద చెప్పుకునేవాళ్ళు. అక్కడికి పోతే టెంపరేచర్ ఇక్కడ ఉన్నదానికన్నా కనీసం 10 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఉంటుంది. చుట్టూ పచ్చదనం, గార్డెన్ సిటీ అని చెప్పుకొని పరిగెత్తుకుంటూ పోయి బెంగళూరుకు వెళ్ళేవాళ్ళం. ఆ రోజు బెంగళూరు అలా ఉండేది. కానీ 20 ఏళ్ళ తర్వాత ఇవాళ బెంగళూరు పరిస్థితి కానీ హైదరాబాద్ 20 ఏళ్ళ కిందటికి ఇప్పటికీ పరిస్థితి కానీ ఏమిటి అని అంటే ప్రతి చోట బిల్డింగులే. పచ్చదనం అన్నది కనపడడం లేదు. పచ్చదనం అన్నది ఎక్కడుందో అర్థం కావడం లేదు. లంగ్ స్పేస్ కోసం ఎత్తుక్కుంటూ పరిగెత్తాలి. కార్లు, బైకులు వేసుకొని కనీసం 5-6 కిలోమీటర్లు అలా వెళ్ళి ఏదో పెద్ద పార్క్ అక్కడ ఉంటే ఆ పార్క్ దగ్గర ఆపి వాకింగ్ చేసుకోవాల్సిన అవసరం. అటువంటి నగరాలు ఇవాళ అయిపోయాయి. ప్రజలందరూ ఇటువంటి నగరం నుంచి ఆపర్చునిటీ వస్తుంది. కట్టబోయే నగరంలో గార్డెన్ సిటీని తీసుకొస్తాం. లంగ్ స్పేస్ని క్రియేట్ చేస్తాం. లంగ్ స్పేస్ని క్రియేట్ చేయడమే కాకుండా గార్డెన్ సిటీగా క్రియేట్ చేయడం కూడా ఆ క్యాపిటల్ సిటీ చుట్టూ ఒక యూఫోరియాని క్రియేట్ చేస్తాం. మోడల్ సిటీ. మాకున్న అడ్వాంటేజ్ ఏమవుతుంది అని అంటే ఇవాళ కడుతున్నాం రాష్ట్రం, ఇవాళ క్యాపిటల్ సిటీని కడుతున్నాం కాబట్టి పూర్తిగా ఏ వాషింగ్టన్ డీసీనో లేకపోతే అటువంటి మహానగరాలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉన్న పరిస్థితి. కారణం ఇవాళ కడుతున్నాం కాబట్టి ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ దగ్గర నుంచి, బిల్డింగుల దగ్గర నుంచి, గ్రీనరీ దగ్గర నుంచి ప్రతి ఏరియాలోనూ వి విల్ మేక్ ఇట్ అ మోడల్ సిటీ. ఆ మోడల్ సిటీకి ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసిన తర్వాత అక్కడ యాంకర్ క్లయింట్స్ కింద టాప్ ఆఫ్ ద లైన్ యూనివర్సిటీసు, దేశంలోనే కాదు వరల్డ్లోనే టాప్ క్లాస్ యూనివర్సిటీస్ను, టాప్ క్లాస్ స్కూల్స్ను, టాప్ క్లాస్ మల్టీనేషనల్ కంపెనీస్ను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. చేసుకొని వచ్చి ఒక యూఫోరియా క్రియేట్ చేస్తాం. చేసి చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా అంటే చాలా స్పీడ్గా ఆ గొప్ప సిటీని తీర్చిదిద్దుతాం. అన్ని రకాల ఫెసిలిటీస్తో ఒక యూఫోరియా క్రియేట్ చేసి ఆ యూఫోరియా నుంచి ఒక డిమాండ్ క్రియేట్ చేస్తాం. ఆ డిమాండ్ నుంచి క్రియేట్ చేస్తాం, డబ్బులు అక్కడి నుంచి తీసుకొస్తాం. ఇవాళ ఇదొకటే కాదు,
సిటీ అన్నది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఎందుకు ఒక మంచి సిటీ ఉండాలి, మహానగరం ఉండాలంటే దానికి కారణం ఉంది. కారణం ఏమిటి అని అంటే, ఇవాళ ఇక్కడ ఉన్న ఎవరినైనా కూడా నేను వచ్చి తిరుపతిలో మీరు ఉండండి అని అంటే ఎవరు రారు. మీలలో ఎవరినైనా కూడా నేను వచ్చి పలానా చోట ఉండండి అని అంటే ఎవరు ఉండరు. ఏ కార్డియాక్ స్పెషలిస్ట్ అయినా కూడా, ఏ గొప్ప చదువులు చదివిన వ్యక్తి అయినా కూడా హైదరాబాద్లో ఉండడానికి ఇష్టపడతాడు, బెంగళూరులో ఉండడానికి ఇష్టపడతాడు, బాంబేలో ఉండడానికి ఇష్టపడతాడు, ఢిల్లీలో ఉండడానికి ఇష్టపడతాడు. కానీ ఏ వ్యక్తి కూడా ఒరిస్సాలో ఉండడానికో, బీహార్లో ఉండడానికో, లేదా తిరుపతిలో ఉండడానికో ఇష్టపడ్డు. కారణం, ఆ వ్యక్తికి తన ఓన్ చేసుకునే గొప్ప సిటీ ఒకటి కావాలి. ఆ సిటీలో గొప్ప గొప్ప స్కూల్స్ ఉండాలి, గొప్ప గొప్ప యూనివర్సిటీస్ ఉండాలి, గొప్ప గొప్ప కాలేజీలు ఉండాలి, గొప్ప గొప్ప సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాల్స్, ఇంకా తాను అట్రాక్ట్ కాదగ్గ అన్ని ఫెసిలిటీస్ దాంట్లో ఉంటేనే ఆ వ్యక్తి వచ్చి అక్కడ ఉండగలుగుతాడు. ఆ సిటీని క్రియేట్ చేయకపోతే చదువుకున్న యువకుడు ఎవరూ కూడా రాష్ట్రంలో నిలబడ్డు. చదువుకున్న ప్రతి యువకుడు మన రాష్ట్రంలో నిలబడాలి అంటే, అక్కడే ఉండాలి అని అంటే ఇటువంటి గొప్ప సిటీ అవసరం. ఆ సిటీలో ఆ యువకుడు వచ్చి అక్కడ ఉంటే, అక్కడ నివాసం ఉంటే, అక్కడ నుంచి ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టాలన్నా, లేకపోతే ఏదైనా పరిశ్రమ పెట్టాలన్నా 100 కిలోమీటర్ల దూరంలో వెనకడుగు వేయడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్యకాలంలోనే పేపర్లో ఈరోజు నిన్న చూసా, గౌతమ్ అదానీ ఒక ఫోటో కనపడింది. ఆ గౌతమ్ అదానీ అనే వ్యక్తిని నేను నా రాష్ట్రంలో, నా సిటీలో ఉండడానికి నేను ప్రేరేపించగలిగితే 100 కిలోమీటర్లు అటో 100 కిలోమీటర్లు ఇటో తను పరిశ్రమ పెట్టగలుగుతాడు. జీవీకేనే ఉన్నాడు. ఈ జీవీకే అనే వ్యక్తిని నేను ఎప్పుడైతే తీసుకొచ్చి ఆ రాష్ట్రంలో ఉండడానికి నేను ప్రేరేపించగలిగితే 100 కిలోమీటర్లు ఇటువైపు 100 కిలోమీటర్లు అటువైపు తన పరిశ్రమ పెట్టగలుగుతాడు. అసలు ఈ మనిషి ఇక్కడ లేకపోతే, ఏ గుజరాత్లోనో ఏ బెంగళూరులోనో ఉంటే అసలు ఈ రాష్ట్రంలో పరిశ్రమ పెట్టాలన్న ఆలోచన కూడా ఈ మనిషికి రాదు. అదే రకంగా ఈ పెద్ద వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలను 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరంలో పనులు చేయించేదానికి పంపించగలిగితే పంపిస్తారు. కానీ ఏ 400 కిలోమీటర్ల దూరమో 600 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం కోసం పంపించాలంటే ఎవరూ పంపించరు. కాబట్టి ఒక క్యాపిటల్ సిటీ గొప్పగా కట్టాల్సిన అవసరం ఉంది, కడతాం. ఇదొక్కటే కాదు, ఉద్యోగాలు రావాలి అని అంటే రకరకాలుగా ఆలోచనలు చేయాలి. గ్రామీణ వ్యవస్థ నుంచి సిటీ వరకు, సిటీ దగ్గర నుంచి ప్రతి జిల్లాలోనూ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి పిల్లాడికి ఉద్యోగాలు ఎలా ఇప్పించాలని ఆలోచన నుంచి చేయాలి. ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే, ఈ పరిస్థితిని దగ్గరుండి మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఒక పెద్ద కారిడార్ క్రియేట్ చేస్తాం. కారిడార్ అంటే ఏమిటో కాదు, ఒక 10 లేన్ రోడ్డు, రైల్వే ట్రాక్. ఇది బేసిక్. ఒకసారి శ్రీకాకుళం నుంచి చెన్నై దాకా, శ్రీకాకుళం నుంచి బెంగళూరు దాకా ఒక్కసారి ఈ కారిడార్ నిర్మాణం పూర్తవుతాయి. ఆ తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ను 4 లేన్స్ ద్వారా ఖచ్చితంగా ఈ కారిడార్కు అనుసంధానం చేసే కార్యక్రమాలు జరిగితే సగం పని అయిపోతుంది. దాని తర్వాత వచ్చిన ప్రతి చోట ఇవాళ రాష్ట్రం విడగొడుతున్నారు కాబట్టి, రాష్ట్రం మీద అంతో ఇంతో సింపతి చూపించాల్సిందే కాబట్టి ఖచ్చితంగా ప్యాకేజీలు ఇస్తారు. ఇవాళ ఈ పరిశ్రమలను అట్రాక్ట్ చేయడానికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ప్యాకేజీలు ఏదైతే వస్తాయో దాని ద్వారా విపరీతంగా మల్టీనేషనల్ కంపెనీస్ దగ్గర నుంచి దేశంలోని పెద్ద సంస్థలు అందరి దగ్గరికి మార్కెటింగ్ జరగాలి. కారిడార్తో పాటు, రైల్వే లైన్లతో పాటు ఖచ్చితంగా 4 పోర్ట్స్, వరల్డ్ క్లాస్ పోర్ట్స్ని తీసుకొని రావాలి. ప్రతి జిల్లాలోనూ ఒక ఎయిర్పోర్ట్ తెస్తాం, ప్రతి జిల్లాను ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తాం, ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం, ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ తీసుకొస్తాం. ఇవన్నీ ప్రతి జిల్లాలోనూ డెవలప్మెంట్ కింద కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా రేడియల్ రోడ్స్ ఈ కారిడార్ కనెక్ట్ అవుతాయి. ఈ కారిడార్ అనేది ఒకటే, ఇట్స్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్. విపరీతంగా దీంట్లో నుంచి ఈ కారిడార్ నిర్మాణంలోనూ ఈ ప్రతి జిల్లాలోనూ చేసే డెవలప్మెంట్సు, మ్యాసివ్గా 50 లక్షల ఇళ్ళు కట్టబోయే కార్యక్రమము,
పోలవరం వంటి ప్రాజెక్టులను గొప్పగా చేసే కార్యక్రమము, పోలవరంతో పాటు గాలేరు నగరి, ఇంకా కాలేరు నగరి, వెలుగొండ, హంద్రీ నీవా, ఇంకా ఇటువంటి ఇంకా మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన ఇంకా అనేక ప్రాజెక్టులు చేయడం వల్ల ఎకానమీ మొత్తం ఒక బూస్ట్ వస్తుంది. ఆ బూస్ట్ వల్ల జీడిపీలు పెరుగుతాయి. సిమెంట్ రంగం కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, స్టీల్ రంగం కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ రంగంలో కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. ప్రతి రంగంలోనూ ఒక జీడిపి గ్రోత్ రేట్స్ పెరిగే అవకాశం పెరుగుతాయి. ఎప్పుడైతే జీడిపి పెరుగుతుందో, ఎప్పుడైతే అభివృద్ధి పెరుగుతుందో, అప్పుడు ఆటోమేటిక్లీ ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగయ్యే పరిస్థితులు వస్తాయి. రకరకాల పరిశ్రమలు తీసుకొస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుంచి, ఎలక్ట్రానిక్స్ నుంచి, అగ్రికల్చర్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అగ్రికల్చర్ జోనింగ్ చేస్తాం. ప్రతి జిల్లాలోనూ ప్రాసెసింగ్ సెంటర్స్ పెడతాం, మార్కెటింగ్ చేస్తాం, ప్యాకేజింగ్ పెడతాం. ప్రతి జిల్లాలోనూ ఇది అభివృద్ధి జరుగుతుంది. అదే రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, ఎలక్ట్రానిక్ హబ్స్, పెట్రోకెమికల్ జోన్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఈ డెవలప్మెంట్ అన్నీ ఒకటైతే టాలెంటు, ఎడ్యుకేషను అన్నది మన దగ్గర ఉంటేనే ఉద్యోగ అవకాశాల కింద ట్రాన్స్లేట్ అవుతాయి. అందుకనే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అంతగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇంతవరకు ఎవరూ కూడా ఊహించని ఒక ఆలోచన నేను చెప్తాను. ఐటీ రంగంలో కన్నా జీతాలు పెట్రోలియం రంగంలో జీతాలు ఎక్కువ, తెలుసా? కానీ ఆ జీతాలు ఏదైతే పెట్రోలియం రంగంలో ఉన్నాయో అది మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకు అందడం లేదు. ఆ జీతాలు, ఆ ఉద్యోగాలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి. కారణం, మన దగ్గర క్వాలిఫికేషన్ లేదు. పెట్రోకెమికల్ యూనివర్సిటీని ఒకటి స్థాపిస్తాం పెట్రోలియం మీదనే. పిల్లల్ని వాళ్ళకు తగ్గ పిల్లలను ఆ చదువుల వల్ల ఉద్యోగాలకు ట్రాన్స్లేట్ అయ్యే చదువులను అక్కడ తీసుకొస్తాం. వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఆ పర్టికులర్ జోన్ను, పెట్రోకెమికల్ జోన్స్ను ఐటీ రంగం కన్నా ఎక్కువ జీతాలు వచ్చే రంగం కింద అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అక్కడ ఉద్యోగాలు విపరీతంగా వచ్చే పరిస్థితి వస్తుంది. విశాఖపట్నం గురించి నేను ఒక్కొక్కసారి విశాఖపట్నం చూసినప్పుడు బాధ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చూసినప్పుడు ఆనందం అనిపిస్తుంది. బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే, విశాఖపట్నానికి పోతే అక్కడ పొల్యూషన్ విపరీతంగా ఉంది. విశాఖపట్నం అభివృద్ధి జరిగితే రాష్ట్రంలో ఇవాళ ఇటువైపు ఉన్న ప్రాంతంలో అతిపెద్ద నగరంగా ఉన్నది విశాఖపట్నం. దీన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఎవరికైనా కూడా మొట్టమొదటి ఇదే చూపిస్తాం, కొత్త క్యాపిటల్ కట్టడానికి టైం పడుతుంది కాబట్టి విశాఖపట్నాన్ని పొల్యూషన్ ఫ్రీ సిటీ కింద చేసి మొట్టమొదటిగా ఈ సిటీ కట్టేంత వరకు విశాఖపట్నం డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉద్యోగాల అవకాశాలు విపరీతంగా పెరుగుతుంది. అదే రకంగా ఇవాళ ఉద్యోగాలు కల్పించాలి అని అంటే ఇవాళ ఏం జరుగుతూ ఉంది? నాకు తెలిసి ఐటీ రంగం, నాకు తెలిసి ఫార్మాసిటికల్ రంగం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళి ఫ్యాక్టరీలు పెడుతున్నారు. అక్కడ రకరకాల జిల్లాల్లో పెట్టిన తర్వాత అక్కడ ఏం జరుగుతూ ఉందనంటే ఉద్యోగస్తులు మాత్రం స్థానికులు కాదు, ఎక్కడో బీహార్ నుంచి కాంప్లికేషన్స్ ఎందుకని చెప్పి ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు. స్థానికులకే ఒకవేళ ఉద్యోగాలు ఇస్తే మిగిలిన వాళ్ళకన్నా తక్కువ జీతాలకు ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ మేము ఒకటి చేయబోతున్నాం. ఈ జోనింగ్సు, ఈ కారిడార్సు, ఈ డెవలప్మెంటు, ఈ కరెంట్ కట్స్ లేని సర్ప్లస్ పవర్ కింద చేసే కార్యక్రమం, ఇవన్నీ విల్ ట్రాన్స్లేట్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ అ బిగ్ వే. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే మేము రాబోతున్నామో అక్కడ 75% స్థానికులకే ఉండే ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఇచ్చేట్టుగా చేస్తాం. కారణం ఏమిటి అని అంటే, ఏదైతే గ్రామాలలో వీళ్ళిపోయి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడతారో, ఏ జిల్లాల్లో అయితే వీళ్ళిపోయి పెడతారో అక్కడ వాళ్లకు వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే అక్కడ పూర్తిగా అసంతృప్తి పెరుగుతుంది. ఆ అసంతృప్తి వల్ల ఉద్యోగాలు రాకపోవడం ఒక ఆస్పెక్ట్ అయితే, అక్కడ పరిశ్రమలు సఫర్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి మేజర్ పాలసీ చేంజెస్ కింద ఇది 75% లోకల్ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఇదొక్కటే కాకుండా ఇవాళ ఎవరు చేయని ఆలోచన ఇంకొకటి చేస్తున్నాం. రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందనంటే, ఇల్లు కట్టిస్తున్నాం, ఆ పట్టాలు ఇవ్వడం లేదు, పోయి బ్యాంకుల్లో పట్టాలు ఉంటాయి, ఆ పేదవాడికి ఇల్లు ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి.
ఒక చేంజ్ మేము చేయబోతున్నాం. ఇవాళ మేము ప్రతి సంవత్సరం 10 లక్షల ఇల్లులు కట్టిస్తున్నాం. ఈ కట్టించే 10 లక్షల ఇల్లులు కూడా మేము చేయబోయే చేంజ్ ఏమిటంటే ఎటువంటి మార్జిన్ మనీ కట్టవలసిన పనిలే పేదవాడు, ఎటువంటి బ్యాంకులోనూ ఈ పేపర్లు తాకట్టుగా ఉండవు. మేము చేయబోయే బిగ్గెస్ట్ పని ఏమిటి అంటే ఆ ప్రతి పేదవాడికి ఇల్లు కట్టివ్వడమే కాకుండా ఆ పట్టా డాక్యుమెంట్స్ ఆ పేదవాడి చేతుల్లో పెడతాం. దానివల్ల ఏమవుతుందనంటే ఆ ప్రతి పేదవాడికి ఆ ఇల్లు లక్ష చిల్లరనో ఎంతైతే అవుతుందో ఆ ఇల్లు విత్ పట్టా డాక్యుమెంట్స్ ఆ పేదవాడి చేతుల్లోకి వస్తాయి. ఆ పేదవాడికి ఆ పట్టా డాక్యుమెంట్స్తో ఆ ఇల్లు వచ్చిన తర్వాత సంవత్సరానికి 10 లక్షల ఇల్లు కట్టబోతున్నాం. వచ్చిన తర్వాత బ్యాంకర్స్తో మేము మాట్లాడి ఈ రకంగా లక్ష చిల్లర అయ్యే ఇల్లును మీరు తాకట్టుగా పెట్టుకుని ఆ పేదవాడు అడిగితే మీరు పావుల వడ్డీకి కనీసం 30-40 వేల రూపాయలు ఇవ్వండి అని చెప్పి బ్యాంకర్స్తో మేము మాట్లాడతాం. దానివల్ల ఇదే ఇల్లు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి తాకట్టు పెడితే బ్యాంకర్ పావుల వడ్డీకి కనీసం 30-40 వేలు ఇచ్చేట్టుగా మేము చేస్తాం. దానివల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రతి పేదవాడికి 10 లక్షల మంది పేదవాడికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కనీసం 30-40 వేల రూపాయలు పావుల వడ్డీకి వచ్చే పరిస్థితి క్రియేట్ చేస్తాం. దీనివల్ల స్ట్రైట్గా 10 లక్షల మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఆటోమేటిక్లీ తీసుకుంటారు పావుల వడ్డీతో. ఇది ఇంతవరకు ఎవడూ చేయలేదు, ఆలోచన కూడా తట్టలేదు. ఇది కాక ఇంతకుముందే నేను చెప్పాను, ప్రతి గ్రామంలోనూ 10 మంది అక్కడే ఆఫీసులు తెరుస్తాం, అక్కడే చదువుకున్న గ్రామాల నుంచి చదువుకున్న అక్క చెల్లెమ్మలు తీసుకొని వస్తామని చెప్పి. ఇది ఒక్కటే గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా. 23,000 పంచాయతీలు మనకున్నాయి. దాదాపుగా ఇంటూ 10 అంటే 2 లక్షల ఉద్యోగాలు స్ట్రైట్గా ఈ ఒక్క పథకం ద్వారానే వస్తాయి. సోషల్ ఆడిటింగ్ పోలీస్ దీనివల్ల జరుగుతుంది. తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రతి సెక్టర్లోనూ ప్రతి జిల్లాలోనూ అగ్రి ప్రాసెసింగ్ జోన్స్, ఆ జోన్స్ పెట్టినందువల్ల ఇంతవరకు లేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్, అక్కడే గ్రేడింగ్, అక్కడే ప్రాసెసింగ్, అక్కడే గ్రేడింగ్, అక్కడే ప్యాకింగ్. ప్రతి సెక్టర్లోనూ అక్కడ ఉద్యోగస్తులు వస్తాయి. 2 జిల్లాలకు ఒక అగ్రికల్చర్ కాలేజ్ వస్తుంది. ఆ 2 జిల్లాలకు వచ్చే అగ్రికల్చర్ కాలేజ్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే చదువుకుంటున్న ప్రతి పిల్లాడు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పూర్తిగా తాను ఫ్రీగా చదువుతాడు. చదివిందే కాకుండా ఆ ప్రతి పిల్లానికి కూడా తాను చదివిన దానికి అర్థం వచ్చేట్టుగా అక్కడ వ్యవసాయంలో తాను ఉపయోగపడతాడు. అక్కడే 102, 103 వాహనాలు తీసుకొస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ ప్రతి గ్రామంలోనూ ఈ 102, 103లో ఉద్యోగాలు వస్తాయి. అగ్రికల్చర్ కోర్సులు చదివింటారు కాబట్టి ఈ అగ్రికల్చర్ కాలేజీల ద్వారానే సీడ్ క్వాలిటీ, ఫర్టిలైజర్ క్వాలిటీ, పెస్టిసైడ్ క్వాలిటీ. ఇవాళ రైతుల్లో ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏం జరుగుతూ ఉందనంటే ఏ రైతుకు కూడా తాను విత్తనం వేస్తున్నది క్వాలిటీ విత్తనం అవునో కాదో తెలియదు. రైతులు ఫర్టిలైజర్స్ వేస్తున్నారు, పెస్టిసైడ్స్ వేస్తున్నారు, అది కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలియదు, క్వాలిటీ ఉందో లేదో తెలియదు. తెలియకుండానే ఇవాళ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఈ అగ్రికల్చర్ కాలేజెస్ 2 జిల్లాలకు ఒక అగ్రికల్చర్ కాలేజ్ ఏదైతే పెడుతున్నామో ఆ కాలేజీల్లోనే వీ విల్ ఎంపవర్ దెమ్ ఆన్ సీడ్ క్వాలిటీ, టు మానిటర్ సీడ్ క్వాలిటీ, పెస్టిసైడ్ క్వాలిటీ, ఫర్టిలైజర్ క్వాలిటీ. 3ంటిని కూడా వాళ్ళు మానిటర్ చేసి ఎంపవర్ చేస్తాం ఈ కాలేజీలకు. ఇదొక్కటే కాకుండా ప్రతి గ్రామంలో ఇవాళ ఆదర్శ రైతుల పరిస్థితి ఉంది. ఈ ఆదర్శ రైతుల వ్యవస్థను మార్పు చేస్తాం. ఇవన్నీ కూడా ఇట్ విల్ లీడ్ టు ఉద్యోగాలు ఇన్ అ బిగ్ వే. ప్రతి స్కూల్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ను చేయబోతున్నాం. ప్రతి స్కూల్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మేము చేయబోతున్నాం కాబట్టి స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచబోతున్నాం కాబట్టి టీచర్లకు ఇవాళ పర్సంటేజ్ ఆఫ్ రేషియో ఇంతమంది స్టూడెంట్స్కి ఇంతమంది టీచర్ ఉన్నది మార్చిపోతాం. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు టీచర్ల రంగంలో విపరీతంగా కూడా పెరిగే పరిస్థితి వస్తుంది. స్పెసిఫిక్ మేనిఫెస్టోస్ను, సీమాంధ్ర స్పెసిఫిక్ మేనిఫెస్టోను రెండింటిని సపరేట్గా కూడా విడుదల చేయడం జరిగింది. ఇవాళ నేను ఒక్కటైతే చెప్తాను,
ఇవాళ తెలుగువాడికి బలం ఏమిటి అంటే రాష్ట్రాలను భూములను వాళ్ళు విడగొట్టగలిగారు, కానీ మనసులను మాత్రం వాళ్ళు విడగొట్టలేరు. ఇక్కడి వాళ్లకు సమస్యలు వస్తే అక్కడ వాళ్ళు తోడుగా ఉంటారు, అక్కడ వాళ్ళకు సమస్యలు వస్తే ఇక్కడ వాళ్ళు తోడుగా ఉంటారు. తెలుగు జాతిని, తెలుగు మనసులను మాత్రం వీళ్ళెవ్వరూ కూడా విడగొట్టలేరు. అటువైపున ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కూడా చేపడతాం, ఇటువైపున పోలవరం, హంద్రీనీవా, గాలేరు నగరి వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా చేపడతాం. రెండింటినీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్తూ 2 మేనిఫెస్టోస్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నేను ఇవాళ గవర్నెన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ మేము ఏదైతే తీసుకొస్తున్నామో అది ఇంకొకటి ఉంది. అదేమిటి అని అంటే ఇవాళ కరప్షన్ గురించి రకరకాలుగా రాజకీయ నాయకులు మాట్లాడారే, కానీ కరప్ట్ ఫ్రీ గవర్నమెంట్ ఎవరైనా తీసుకొస్తారా అన్న విషయంలో ఇంతవరకు ఎవరూ కూడా చేసి చూపించలేదు. ఒక్కటైతే నేను హామీ ఇస్తున్నా, ఇవాళ 2 నెలల్లో తిరక్కముందే మన ప్రభుత్వం వస్తుంది. హామీ ఇచ్చేది ఏమిటంటే వీళ్ళందరూ మాట్లాడారు, నేను కరప్ట్ ఫ్రీ గవర్నమెంట్ ఎలా ఇస్తాము అన్నది చేసి చూపిస్తా. హై లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, వ్యవస్థలోకి ఎవరు వేలెత్తి చూపని ట్రాన్స్పరెన్సీని తీసుకొస్తాం, పారదర్శకత తీసుకొస్తాం. ఎవరు వేలెత్తి చూపని విధంగా గవర్నెన్స్లో స్పీడ్ని తీసుకొస్తాం. ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే మా కర్మ ఏంటంటే ఈనాడు దినపత్రిక అని ఒక పత్రిక ఉంది, ఇక్కడ ఏమన్నా చేయి వాళ్ళు బండేయడమే. నిజంగా మంచి చేసినా కూడా దాంట్లో నుంచి వక్రీకరణని కనిపించే పరిస్థితి కనపడుతూ ఉంది. అయినా కూడా అదొక ఛాలెంజ్గా తీసుకుంటాం. ఇటువంటి వ్యక్తులకు కూడా వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా పాలనిస్తాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది వ్యవస్థలో, మన రాష్ట్రమే కాకుండా ఏ రాష్ట్రంలో అయినా కూడా ఇవాళ వ్యవస్థలో ఏం జరుగుతూ ఉందనంటే నిర్ణయం అయిపోయిన తర్వాత, నిర్ణయాలు తీసుకున్న తర్వాత కాగలాంటోడు తప్పులు పట్టడము, అది చేయలేదు ఇది చేయలేదని చెప్పి, లేకపోతే నిత్యం అసమ్మతిగా ఉండే ఈ ఈనాడు వంటి వాళ్ళు వక్రీకరించి రాయడాలు రోజు చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితిని మార్చడానికి నేను ఏం చేయబోతున్నామంటే అధికారంలోకి వచ్చిన వెంటనే నేనే వెళ్తా హైకోర్టు దగ్గరికి. మా ప్రభుత్వమే హైకోర్టు దగ్గరికి వెళ్తుంది, మా ప్రభుత్వమే కాక్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చేసిన తర్వాత తప్పులు పట్టద్దండి, చెయ్యకముందే మీరే చెప్పండి, ఫైల్ మీ దగ్గరికే పంపిస్తా. నేను అడిగేదల్లా టైం బౌండ్ డిస్పోజల్, స్పీడ్ మెయింటైన్ చేయండి. ఇది ఒక్కటే నేను మిమ్మల్ని దగ్గర నుంచి అడిగేది. మీరు చెప్పిన చేంజెస్ అన్నీ నేను ఇన్కార్పొరేట్ చేస్తా. చేసిన తర్వాత మీరు ఎలా చెప్తే అలా నేను వెంటనే లాంచ్ చేస్తాం ఆ టెండరింగ్ ప్రొసీజర్. ఒక్కసారి ఇచ్చేసిన తర్వాత, చేసిన తర్వాత మాత్రం మీరెవ్వరూ కూడా తప్పులు పట్టకూడదు. తప్పులు పట్టే వక్రీకరణ చేయడానికి, రాజకీయం చేయడానికి చూసే ఈనాడు వంటి పత్రికలు ఎవరైనా తప్పులు పడితే వాళ్ళను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకొని పోయి జైల్లో పెట్టండి. ఇది నేను తీసుకొచ్చే మేజర్ చేంజ్. ఎందుకనంటే ఇవాళ రాజకీయాల్లోకి నేను వస్తున్నానంటే దానికి ఒక కారణం ఉంది. చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండాలన్న ఆరాటంతో ఇవాళ నేను వస్తున్నా. పదవులు ఇవన్నీ నాకు పదవుల కోసమే నేను రాజకీయాల్లో లేను. ఆ రోజుల్లోనే ఓదార్పు అన్న ఒక మాటను నేను పక్కన పెడితే, ఓదార్పు అన్నది నేను చేయకపోతే, ఆ రోజుల్లోనే నాకు సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రిని చేస్తామన్నారు, తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేస్తామన్నారు. కానీ ఓదార్పు అనే కార్యక్రమం చేయొద్దు అన్నారు. ఒక మాట కోసం వాళ్ళు ఏమిస్తామన్నా కూడా కాదనుకుని వచ్చా. ఇవాళ కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను అని అంటే దానికి కారణం చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, నాన్న ఫోటోతో పాటు. దిస్ ఈస్ ద డ్రీమ్ విత్ విచ్ ఐఎమ్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్. ఈ డ్రీమ్ కోసం నేను తప్పిస్తా. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో, ప్రతి పేదవాడి ఇంట్లో నా ఫోటో, నాన్న ఫోటో ఖచ్చితంగా ఉండేట్టుగా చేస్తాం. కాబట్టి వీ విల్ కమ్ అప్ విత్ పాలసీస్ వాట్ దిస్ స్టేట్ హెస్ నెవర్ సీన్, దిస్ కంట్రీ హెస్ నెవర్ సీన్. ఒకటైతే చెప్తున్నాను, అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ పరిస్థితి ఏమిటంటే క్యాపిటల్ సిటీ ఇక్కడ, రాష్ట్రమేమో 180 కిలోమీటర్లు అవతల, కనెక్టివిటీ కూడా లేదు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇది రియాలిటీ. వీలైనంత త్వరగా కొత్త క్యాపిటల్ సిటీలోకి వెళ్ళిపోతాం. నేనే వెళ్తా, నేనే దగ్గరుండి పనులు చేయిస్తా.
ఎంత త్వరగా పోగలుగుతాము అన్నది క్యాపిటల్ సిటీ వెతకాలి. నేను కాదు, కమిటీ కేంద్ర ప్రభుత్వం కమిటీ వేస్తుంది, వాళ్ళ సిఫార్సులు చేస్తారు, వాళ్ళ సిఫార్సుల మేరకు జరుగుతుంది, వాళ్ళ సిఫార్సు మేరకు మేము అభిప్రాయం చెప్తాం. కానీ ఒకటైతే చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి, దండిగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్ళు ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది. ఎక్కడ వస్తుందనేది నానైతే చెప్పలేను, నేనైతే చెప్పగలుగుతా, కమిటీ చెప్పాలి నాకు. అక్కడ భూమి ఉండాలి కదా. ఈ ఏరియాలో శరీరం ఉంటుంది, శరీరం ఓదార్పు కంటిన్యూ చేస్తుంది, ప్రతి గ్రామము తిరుగుతుంది. బేసిక్లీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి తల్లి, ప్రతి జిల్లా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఇస్తున్నాం, ప్రతి జిల్లాలోనూ ఒక ఎయిర్పోర్ట్ కడతా ఉన్నప్పుడు, ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ మెడికల్ కాలేజ్ కడతా ఉన్నప్పుడు, ప్రతి జిల్లాలోనూ ఒక యూనివర్సిటీ తీసుకొస్తా ఉన్నప్పుడు, ప్రతి జిల్లాకు రేడియల్ రోడ్స్ 4 లేన్ రోడ్స్తో కారిడార్ కనెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు, ప్రతి జిల్లాలోనూ ఆగ్రి ప్రాసెసింగ్ జోన్స్ పెడతా ఉన్నప్పుడు, ప్రతి జిల్లాలోనూ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ పెడతా ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ ప్రతి జిల్లా ఆటోమేటిక్లీ డెవలప్ అవుతుంది. కానీ వరల్డ్ క్లాస్ సిటీ అని కట్టడం అన్నది ఎందుకు ఎంత అవసరం అంటే దానికి కారణం ఉంది. ఆ కారణం ఇవాళ ఏ కార్డియాక్ స్పెషలిస్ట్ని కానీ, ఏ పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తిని కానీ వెళ్ళి బాంబేలో ఉండమంటే ఉంటాడు, ఢిల్లీలో ఉండమంటే ఉంటాడు, బెంగళూరులో ఉండమంటే ఉంటాడు, హైదరాబాద్లో ఉండమంటే ఉంటాడు. కానీ వెళ్ళి టైర్ 2 సిటీస్ తిరుపతినో ఎక్కడో ఒరిస్సానో బీహార్లో ఉండమంటే ఉండరు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన చదువుకున్న పిల్లలను మనం రిటైన్ చేయగలిగిన కెపాసిటీ మనకు ఉండాలి. లేదంటే వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళే బెంగళూరుకో, వాళ్ళే హైదరాబాద్కో, వాళ్ళే బాంబేకో, వాళ్ళే ఇంకో ప్రదేశానికో వెళ్ళే పరిస్థితి వస్తుంది. సో అది జరగాలి, ఇది జరగాలి, రెండూ కూడా జరగాలి. పెట్టబోయే కొత్త క్యాపిటల్కు పేరు కూడా రాయలసీమ నుంచి కొంత భాగం తీసుకుంటాము, ఆంధ్ర ప్రాంతం నుంచి కొంత భాగం తీసుకొని పేరులో కూడా సీమ ఉంటుంది, ఆంధ్ర ఉంటుంది, రెండూ ఉంటాయి పేరులో కూడా. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో, చంద్రబాబు నాయుడినే ఒక్కసారి అడగండి వెళ్ళి, అయ్యా చంద్రబాబు గారు, నువ్వు మేనేజ్ చేసుకుంటున్నావు కాబట్టి వ్యవస్థను నువ్వు బయట ఉండవయ్యా, లేదా ఐఎంజీ కేసో ఈమార్ కేసో ఎక్కువ అవసరం లేదు, ఈ 2 కేసులు చాలు, ఒక్కసారి ఎంక్వైరీ చేద్దాం, నువ్వు ఒప్పుకుంటే నువ్వే అంత కరెక్ట్గా ఉన్నావని చెప్పి నువ్వు చూపించాలనుకుంటే నువ్వే సిబిఐ చేత ఈ 2టికి పిలుపు ఎంక్వైరీ ఇవ్వమని చెప్పి అడగండి.